అంతకుముందు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ వద్ద నెలకొల్పిన దుర్గామాతను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావణాసురుని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక రెడ్డి సంఘం సభ్యులు గత 9 రోజులు భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజించి ఈ ప్రాంత క్షేమం కొరకు పాటుపడడంతో ఆయన రెడ్డి సంఘం కార్యవర్గాన్ని అభినందించారు. కాగా దుర్గామాత ముందు మహిళలు ఆడిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెలి ఎల్లారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కొత్త కిషన్ రెడ్డి, సంఘం బాధ్యులు, దుబ్బాక ప్రజలు, మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొన్న చాలా మంది చిన్నపిల్లలు, మహిళలు మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. మరి అంత అంగరంగ వైభవంగా ఈ జరుపుకుంటున్న ఈ ఉత్సవంలో పాల్గొన్న మరి మిత్రులకు, మరి అదేవిధంగా రెడ్డి సంఘం సంబంధించిన కార్యనిర్వాహకులకు, దీంట్లో వారం రోజుల నుంచి దాదాపు అందరు కూడా ఎవరైతే కృషి చేస్తున్నారో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ప్రతి ఒక్కరికి, చాలా మంది యువకులు మరి పాల్పంచుకొని దీన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.